చాలామంది సీనియర్ నేతలు అందరూ వెళ్ళిపోయారు సార్ పార్టీ నుంచి, వైసీపీ నుంచి. అంటే ఇంత కష్టకాలంలో 11 స్థానాలకు పడిపోయినటువంటి వైసీపీ పార్టీకి అందరూ నిలబడి ఉండాలి. మీలాంటి పెద్దవాళ్ళు చాలామంది సీనియర్లు అందరూ ఉన్నప్పటికి కూడా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే బాలినేని లాంటి వాళ్ళు, ఇంకొందరు వెళ్ళిపోయారు కదా. పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనుకున్నారా? ఇప్పుడు పార్టీ ఇప్పుడు బీజేపీకి 2 సీట్లు ఉన్నాయి, దానికి ఏ లీడర్లు ఉండలే. మరి ఈరోజు ఇది 3rd టైం సెంట్రల్లో రావడం, అవునా కదా చెప్పండి. కాబట్టి క్యాడర్ మోస్ట్ ఇంపార్టెంట్, లీడర్ కంటే క్యాడర్ ఇంపార్టెంట్. పార్టీ క్యాడర్ ఎంత బలోపేతంగా ఉంటే ఆ పార్టీ అంత డెఫినెట్గా బలంగా ఉంటుంది. ఇప్పుడు నేను పోయినానులే, నేను పోతే అందరూ పోతారు, నేను వస్తే అందరూ వస్తారు, కొద్దిమంది లీడర్లు ఉండొచ్చు స్టేట్లో, వాళ్ళు పోతే ఒక కొంత పర్సెంటేజ్ పోవడం అనేది. కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాల వల్ల ఎందుకు పోయినారో మాకు తెలియదు. కాబట్టి వాళ్ళు పోతేనే పార్టీ అంతా అయిపోతుంది అని వాళ్ళు అనుకోరు, పోయిన వాళ్ళు కూడా అనుకోరు. నేను పోతే పార్టీ వీక్ అయిపోతుంది, ఇంకా అసలు ఈ పార్టీ ఉండదని వాళ్ళు కూడా ఏమి అనుకుని పోయిండ్రు. వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల, వాళ్ళకుండే గ్యాప్ల వల్ల వాళ్ళు పోయి ఉండొచ్చు. అంత మాత్రాన పార్టీకి లేకుండా ఉండదు, వీక్ అయిపోతుంది అనేది. జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక మహాశక్తి, అంతే అంటారా? ఆయన ముందు ఊరికి ఎన్ని కుప్పికంతలు వేసినట్లు ఉంటుంది. ఆంజనేయ స్వామి ముందు కుప్పికంతలు వేస్తామో మేమంతా, అట్లా వేసినట్లు ఉంటుంది. ఆయనే ఒక ప్రభంజనము. ఆ ప్రభంజనములో ఇంకా మా లాంటి చిన్నవన్నీ ఏమైతే చెప్పండి. రాయలసీమ అంటేనే ఒక బాగా స్ట్రాంగ్నెస్ ఉండే పార్టీ ఏ పార్టీకైనా. అలాంటిది వైసీపీకి ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుంది అక్కడ రాయలసీమలో. అందులో అనంతపురానికి సంబంధించి ఇంకా అది వేరే అన్ని క్యాడర్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎందుకు పార్టీకి అంత డ్యామేజ్ జరిగింది రాయలసీమలో? అదే ఈ క్యాడర్కి లీడర్కి గ్యాప్ రావడం వల్ల మెయిన్. ఇప్పుడు మా నాయకుడిని కలవలేకపోవడము, మా సమస్యలు చెప్పాలనుకుంటే కింద స్థాయివాడు మాకంటే ముఖ్యంగా ఆయనకు చెప్పాలనుకుంటారు. ఒక రకమైన క్యాడరు, మేము ఆయన్ని కలిసి శంఖంలో వస్తే తీరుతాం. శివరామరెడ్డితో చెప్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తేనే మాకు తృప్తి అనేది కొంతమంది ఉంటారు. కొంతమంది ఫోటోలు దిగితే సాటిస్ఫై అవుతారు. కొంతమంది ఆయనతో సమస్యలు చెప్తే మాకు సాల్వ్ అవుతాయని నమ్మకంతో ఉంటాయి. ఆయనతో చెప్తే డెఫినెట్గా అవుతాయిలే. ముఖ్యమంత్రి చెప్పినప్పుడు వీలైనంత ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అది ఆ గ్యాప్ కూడా మధ్యలో మమ్మల్ని కలువనివ్వలేదే, మమ్మల్ని పట్టించుకోలేదే. మా గౌరవం మొదట్లో ఇది ఉండేది. ప్రతి కార్యకర్త నేను లీడర్ని కలాలనే ఆలోచన రాజశేఖర రెడ్డి అన్న గారు ఉన్నప్పుడు లేదు. అది ఓ రకంగా కలిస్తే చాలు, ఒక రకమైన లీడర్. ఈరోజు కింద స్థాయి నాయకుడితో పాటు పైన వాళ్ళు కార్యకర్త కూడా కలాలనుకుంటాడు. అప్పుడు అట్లా కాదు, మీరు కలిస్తే చాలే మాకే మీరు ఉన్నారు కదా అంటుండే. ఇప్పుడు అట్లా కాదు, కాలం చేంజ్ అయింది కదా, మేమే కలిసాలా డైరెక్ట్ అంటారు. అది కూడా అందరినీ కలవడం సాధ్యం కాదు కదా. ఆ గ్యాప్ కొంచెం ఉంటుంది. కొంచెం ఈ అఫీషియల్ మీటింగ్ అనుకోవడము, ఇంత టైం ఎక్కువ స్పేర్ చేయకపోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. దానివల్ల ఈ గ్యాప్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ప్రతి దగ్గర లీడర్షిప్ ఉంటుంది, ఆ లీడర్ కింద వాగ్దానం చేసి ఉంటాడు. ఇక్కడ చేయడానికి అవకాశం లేదంటే ఫండింగ్ తక్కువగా ఉండడం వల్ల, వివిధ కార్యక్రమాలు ఈ వాలంటరీ వ్యవస్థ అనేది రావడం వల్ల లీడర్లు అడిగేవాళ్ళు లేరు. దానివల్ల కూడా కొంచెం అట్లా ఆ గ్యాప్తో మాతో ఏం పని ఉందిలే అని ఎవరికి వాళ్ళు సైలెంట్ కావడం వల్ల కూడా ఈరోజు రాయలసీమలో ఈ పరిస్థితి. శివరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తూ వస్తున్నారు. కానీ ఆయన్ని ఎవరు ఎందుకు ఏ శక్తులు అడ్డుపడతా వస్తున్నాయి ఆయనకి? టికెట్ రానికుండా చేయడానికా, లేదంటే లేదు శివరామరెడ్డి గారిని నేనే ఇంకా బాగా పోటీ చేసి గెలవగలనని నమ్మకం ఉండేదానికా? అదే లీడరు అభిప్రాయము. ఆయన ఎవరికి వెళ్ళాలనుకుంటాడు. అందులో మా ఇంట్లో ముగ్గురికి ఆల్రెడీ ఇచ్చినాడు. ముగ్గురికి ఇచ్చినారనే వీళ్ళ ఇంట్లో అందరికి 4 గంటే ఒకే కుటుంబానికంటే ఇంకా కొంతమంది అడుగుతారనే ఇది కూడా ఉండొచ్చు. మరి మీరు చెప్పినట్లు కొన్ని శక్తులు కూడా అడ్డుపడుతుంటాయి. ఎవరి సెల్ఫిష్నెస్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కారణాలు కూడా ఉంటాయి. దాన్ని మన రాతుంటే అవుతుందిలే అనుకునే స్థాయిలో నేను ఉంటాను. నేను దేని గురించి పెద్దగా ఆలోచన చేయను. మనకు భగవంతుడు రాసింటే డెఫినెట్గా అవుతుంది. అది కాకున్నప్పుడు మనం ఎవరి మీద ఏడ్చడం ఎందుకనే ఆలోచనతో ఉంటాను నేను ఎప్పుడు. కానీ పోటీ చేయాలని ఉందా మీకు? అసెంబ్లీకి వెళ్ళాలని ఉందా? అవకాశం ఇస్తే చేస్తాము. ఆయన యంగ్ జనరేషన్ రావాలంటున్నాడు కాబట్టి అధికంగా డిసిషన్ తీసుకుంటే, అందరికీ ఈ మధ్య సన్ స్ట్రోక్ ఉంది. ప్రతి వాళ్ళకి ఉంటది కాదు, ప్రతి వాళ్ళకి రావాలా, మన వాళ్ళు ఉండాలా అనుకుంటారు కదా. ఇప్పుడు మీ నియోజకవర్గంలో రెండు వైసీపీ గ్రూపులు ఉన్నాయి అనుకోవాలి. అప్పుడు
గ్రూపులు డెఫినెట్ గా ఇంకా మీకు అనుకునే 10 మంది ఉన్నా మీదో గ్రూప్ ఉంటుంది, 5 మంది ఉన్నా నాదో గ్రూప్ ఉంటుంది. గ్రూప్ అంటే వాళ్ళ మీద నమ్మకంతో పోతారు, కానీ పైకి వచ్చేలోపు జగన్మోహన్ రెడ్డి గ్రూప్ ఒకటే ఉంటుంది. అవును. కింద స్థాయిలో వేరే ఎన్ని ఉన్నా కూడా పైకి వచ్చేలోపు ఆయనే కదా లీడర్. అట్లా గ్రూప్ గా విభజించింది కూడా కొంతమంది స్వార్థపరులే. ఆ వర్గము ఈ వర్గము అందరూ వైఎస్ఆర్ వర్గమే, జగన్ వర్గమే. ఆ రకంగా ఒక లీడర్ అనేవాడు కలుపుకొని పోవాలి అందరినీ.